హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గిరిజాస్ వరల్డ్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ మెంతి చికెన్ ఫ్రై. ముందుగా మనం చికెన్ని శుభ్రంగా కడిగి అందులో మనం 1/2 కప్ పెరుగు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీనిని బాగా కలిపి మనము పక్కన పెట్టాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. దీనికోసం మసాలా దినుసులు 2 ఎండుమిర్చి, దాల్చిన చెక్క, జీలకర్ర, యాలకులు, లవంగాలు, మరాఠీ మొగ్గ, జాపత్రి ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగాక అందులో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులో మనం 1 కప్పు మెంతి ఆకులను తుంచుకున్నాం కదా, 1 కప్పు మెంతి ఆకులను అందులో వేసుకోవాలి. వాటిని కూడా బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం మనం ఉప్పును వేసుకోవాలి. ఈ ఫ్రై చేసిన మసాలా దినుసులన్నీ 5 నిమిషాల పాటు చల్లారనివ్వండి. ముందుగా మనం కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. అందులో బగారా ఆకు వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. బాగా వేగాక అందులో మనం 1 స్పూన్ పసుపు వేయాలి. ఉల్లిపాయలు గోల్డెన్ రంగు వచ్చిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల కారం వేయాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేయాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి. బాగా కలిపి హై ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. ఆ తర్వాత కొత్తిమీర వేసి మరో 2 నిమిషాల పాటు దీనిని ఉడకనిద్దాం. చూడండి, మసాలా దినుసులన్నీ చల్లారినాయి కదా, వీటన్నిటిని మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పడదాం. మెత్తగా పేస్ట్లా పట్టి ఆ పేస్ట్ని మనం ఇందులో వేసుకోవాలి. నేను ఈ చికెన్ ఫ్రైలో 1 చుక్క నీరు కూడా వాడడం లేదు. ఎందుకంటే మనం పెరుగుతో మ్యారినేట్ చేసాం కాబట్టి అందులోనే వాటర్ ఉంటుంది కాబట్టి దాంతోటే చికెన్ అంతా ఉడికిపోతుంది. ఈ మసాలా వేసిన తర్వాత మనం చికెన్ని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా గ్రీన్ కలర్లో వస్తుంది. చాలా బాగుంటుంది.
రుచి కూడా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటుంది ఇది. నూనె పైకి వచ్చేంత వరకు దానిని మనం ఉడకనిద్దాం. అంతే, ఉడికిపోయింది కూర. దాన్ని మనం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఎంతో టేస్టీగా ఉండే మెంతి చికెన్ ఫ్రై రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.